వెల్కమ్ టు హరీష్ గురూజీ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. చూస్తూ ఉండగానే శ్రావణ మాసం రానే వచ్చేసింది. అందరూ పూజలు వ్రతాలతో బిజీ అయిపోయారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ చాలా నిష్టగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి? ఈ వరలక్ష్మి వ్రతం గురించి ఎవరికి చెప్పారు? శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు అర్ధాంగి అయిన మహాలక్ష్మీ దేవతని వరలక్ష్మీదేవిగా ఈరోజు కొలుస్తారు. ఈరోజు ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసినట్లయితే ఆ అష్టలక్ష్ములను కొలిచినట్లేనని నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ దేవదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, సంతానం, కీర్తి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది. దేవతను నిరంతరం పూజించి మనం ఆ లోకమాత శంఖ చక్రాలను ధరించి ఆ జగన్మంగళదాయని అష్టైశ్వర్యాలను కలుగచేస్తూ కనిపించే ఆ అష్టలక్ష్మీ స్వరూపాన్ని వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తాం. ఇంటిల్లిపాది చేసుకునే వ్రతం ఇది. స్త్రీలు నిత్య సుమంగళిగా ఉండటానికి మరియు అష్టైశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖ సంతోషాలతో జీవించటానికి శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంతేకాదు, కన్నెపిల్లలు మంచి భర్త రావడానికి ఈ వ్రతం చేస్తారు. మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుతో వచ్చిన శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని స్త్రీలు అధికంగా చేస్తారు. తెల్లని దారాన్ని 9 పోగులుగా వేసి దానికి 9 ముడులను వేసి మధ్య మధ్య పంచపుష్పాలతో తోరం చేసుకొని తోరగ్రంథి పూజ చేసి ఆ తోరమును కుడి చేతికి కట్టుకొని ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. కైలాసం నందు పరమేశ్వరుని పార్వతీదేవి స్త్రీలు సకల ఐశ్వర్యములు కలుగుటకు మరియు నిత్య సుమంగళిగా వర్ధిల్లుటకు ఆచరించదగిన వ్రతము ఏదియో తెలుపమని కోరింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, దేవి, శ్రావణ మాసమునందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యాలను కలుగచేయును అని పార్వతీదేవికి చెప్పెను. అంతటా ఆ దేవి పరమేశ్వరునితో, స్వామి, ఈ వ్రతం ఎలా ఆచరించాలో, ఈ వ్రత నియమాలను తెలిపి ఇంతకు ముందు ఈ వ్రతం ఎవరు ఆచరించి తరించారో తెలుపమని కోరెను. అంతటా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వ్రతకథ అయిన చారుమతి వ్రతకథను తెలిపెను. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకని ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. పూర్వం మగధ రాజ్యంలోని కుందీ నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాల వేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది. వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కావున పార్వతి, అందరూ చేయవచ్చును. అట్లా చేసిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నుందురు. ఈ వరలక్ష్మి వ్రత కథను వినువారులకును చదువువారులకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని
పరమేశ్వరుడు పలికెను. కావున అందరూ ఈ వ్రతమాచరించి సుఖ సంపదలను అష్టైశ్వర్యాలను పొందవలెను.